హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనం చేసుకుంటూ నా అనుభూతిని పంచుకుంటున్నానండి. శ్రీశైల ప్రయాణం మొదలుపెట్టినప్పుడు గురువుగారు మనం ఆధ్యాత్మికంగా ఒక ఊరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నామంటే ఎలాంటి భావాలుండాలి అని చెప్పారు. మేము కూడా శివయ్యని నా తల్లిదండ్రులను చూడాలి. ఆ చింతనతోనే, ఆ భావనలతోనే మొదలుపెట్టాము. మొదటి రోజు జగజ్జనని టెంపుల్‌లో పుట్టింటికొచ్చినప్పుడు బిడ్డని ఎలాగ చూసి పంపిస్తారో ఒక తల్లి, అలాగే అక్కడ దేవస్థానం వాళ్ళు ఎంతో ప్రేమ, ఆదరణతో మమ్మల్ని దర్శనం చేపిచ్చి కుంకుమార్చన కానీ, అలాగే భోజనము చాలా తృప్తిగా పెట్టి మాకి చీర ఇచ్చి పంపించారు. అంత ఆనందానుభవంతోనే శ్రీశైలంకి మేము చేరుకోవడం లేట్ అయినప్పుడు గురుగారు మా కోసం అక్కడ భోజనం 9 గంటలకే క్లోజ్ అయిపోతుంది. మా కోసం చెప్పి ఎలాగంటే తన బిడ్డలు వస్తున్నారు, వాళ్ళకి ఏ ఆకలి బాధలు ఏమీ వాళ్ళకి తొందర కాకూడదని మా కోసం చెప్పి అక్కడ భోజనానికి అరేంజ్ చేసినప్పుడు గురుగారిలో ఒక తల్లి ప్రేమ, తల్లి భావనని చూసాము. అలాగే అక్కడ అరేంజ్‌మెంట్స్ అందరూ ఏ ఇబ్బంది ఏమీ లేకుండా అందరికీ సమకూర్చాలనే చేస్తునేటప్పుడు ఒక తండ్రి బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తించారు గురువుగారనేది చాలా చక్కగా చూసాం మేము. అక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా లలిత గారు, తర్వాత గురుగారి అబ్బాయైన రవితేజ గారికి, తర్వాత జ ఇంకొకరు వాళ్ళ పేరు తెలీదు. వాళ్ళు కూడాను యూట్యూబ్ లైవ్ చూపిచ్చే దాన్ని అంత క్లియర్‌గా చాలా బాగా చూపించారు. అరేంజ్‌మెంట్స్ అంతా చాలా చక్కగా చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్వేత గారు కూడాను అందరిది యూట్యూబ్ లైవ్ ఎంత చక్కగా అరేంజ్‌మెంట్స్ చేసి ఫోటోలన్నీ పెట్టి చేసుండారు. శ్వేత గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీశైలంలో అడుగు పెట్టగానే ఆ పవిత్ర భావం మనంలో కలిగింది. ఆ పవిత్ర భావనతోనే రెండవ రోజు పారాయణంలో భగవద్గీత, శివానంద లహరి, సౌందర్య లహరి ఎంతో అద్భుతంగా చేసుకోగలిగాము. ఒక్కొక్కటి దాని భావాలు తెలుపుకుంటూ అందరూ ఏకకంఠంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఎలాగంటే ఆ శివయ్య ఎదుట మనం కూర్చొని ఇంత చెప్పుకునేంత పుణ్య భాగ్యాన్ని కలిగించుకున్నామా అన్నంత తన్మయత్వంగా ఉండింది ఆ భావన. చెప్తుంటే ప్రతి ఒక్కటి గురుగారు మీనింగ్ చెప్తున్నదే గుర్తు చేసుకొని చెప్తూ ఉంటే అది ఆనందంతో పరవశమైపోయాము. ఎలా చెప్పామో మేమే చెప్పామా? ఆ శివయ్య పలుకుతున్నాడా? అన్నట్టుగా అనిపిచ్చింది. ఎందుకంటే చెప్తూ ఉంటే మనకి స్పృహ లేకుండా అలాగా వచ్చేస్తుంది. అలాగా అనిపిచ్చింది నాకైతే. నేనైతే భజన్స్ అన్నీ చెప్పేటప్పుడు నాకిది ఫస్ట్ టైము మైక్ పెట్టుకోవడము, మైక్ ముందు చదవడము. ఎందుకంటే నాకంత ధైర్యము, ఇది లేదు. గురువుగారు దయ వల్లనే ఇలా మైక్ ముందు ఎంత ధైర్యంగా చెప్పగలిగానంటే గురుగారి దయే ఇదంతా. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ శివనామం, శివ భజన చెప్తూ ఉంటే గురువుగారు, అక్కడ శివపార్వతులు తాండవ నృత్యం చేసినంతగా ఆ వైబ్రేషన్స్, ఇది ఎంత బాగా తెలుస్తూ ఉండేది. అలాగే అక్కడ అమ్మవారు, వాసవి అమ్మవారు ఎంత నవ్వుతూ అంటే గురువుగారు ఇక్కడ చెప్తూ ఉంటే, ఆ ముఖంలో ఆ అమ్మవారు కూడా అక్కడ నవ్వుతూ దర్శనమిస్తూ ఉంది. ఎంత గొప్ప అనుభూతి. ఇలా ఎక్కడెక్కడి వాళ్ళో అందరూ ఒక చోట చేరి, ఇలాగా కలుసుకొని చెప్పడం అనేది మన ఇది చిన్న విషయం కాదు. అందరూ కలిసికట్టుగా ఒకేసారి ఇంత అద్భుతంగా పారాయణం చేసుకొని, ఈ మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొని, ఆ శివయ్య ముందు నేనింత తన్మయత్వంతో చెప్పుకోగలిగాను అనే అదృష్టాన్నిచ్చిన గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు సహకరించేదంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేనిదే ఏమీ జరగదు.
నన్ను అన్ని ఒక పని తక్కువ చేసినా, ఎక్కువ చేసినా నన్ను వెనక నుండి నడిపించేది మా వారైతే, నన్ను ముందుకు చేయి పట్టి నడిపిస్తున్నది గురువుగారు. వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హరి ఓం అండి.